గత సర్కారు విధానానికి కొనసాగింపుగానే ఇది తెచ్చాము. భాగ్యనగర్లోని పారిశ్రామిక వాడల భూములను కేవలం 30% రిజిస్ట్రేషన్ ధరతో భూ వినియోగ మార్పిడి జరిపేందుకు గత ప్రభుత్వం గ్రోత్ ఇన్స్పిరేషన్ గ్రిడ్ అనే విధానాన్ని ప్రకటిస్తూ 2020లో జీవో 16 జారీ చేసింది. దాని కొనసాగింపుగానే హైదరాబాద్ పారిశ్రామిక భూముల బదిలీ విధానాన్ని ప్రభుత్వం తాజాగా ప్రకటించిందని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కె శశాంక స్పష్టం చేశారు. ఎవరికి తెలియకుండా మంత్రాంగం అనే శీర్షికతో మంగళవారం సాక్షుల ప్రచురితమైన కథనానికి స్పందనగా ఆయన వివరణ ఇచ్చారు. గ్రిడ్ కింద 13 దరఖాస్తులే అందుకు 11 పారిశ్రామికవేత్తలకు భూమి వినియోగ మార్పిడి అనుమతులు జారీ అయ్యాయని ఆజామాబాద్, హఫీజ్ నగర్, బాలానగర్ పరిశ్రమలకు లీజుపై ఇచ్చిన స్థలాలను గత ప్రభుత్వం 100%, 200% రిజిస్ట్రేషన్ ధరతో ఫ్రీ హోల్డ్ గా మార్చడానికి అనుమతి ఇవ్వగా 3 ఏళ్ల గడువులోగా 50% పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో గత సర్కారు ఆశించిన దాంతో పోలిస్తే 25% ఆదాయం వచ్చిందని, 10% భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. వనరుల సమీకరణ పైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం అందరితో సంప్రదించాక L2P విధానాన్ని సిఫారసు చేసిందన్నారు. సో అప్పుడు ఏం చేసిరు? స్థలాలను గత ప్రభుత్వం 100%, 200% రిజిస్ట్రేషన్ ధరతో ఫ్రీ హోల్డ్గా మార్చడానికి ఇది ఇప్పుడు ఇందులో ప్రధానమైనది ఏది? ఈ 100%, 200%, 100% ఒక చోట, 200% ఒక చోట. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? 30%, 50%. ఇది 30%, 50%. అంటే 70% ఇక్కడ 150% ఇక్కడ తగ్గించింది. సో గత ప్రభుత్వంలో గత సర్కారు విధానానికి కొనసాగింపు అని చెప్పారు. ఇది గత సర్కారు విధానానికి కొనసాగింపు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది గత సర్కారు విధానానికి కొనసాగింపు. గత సర్కారు విధానాలు బాలేవనే బీఆర్ఎస్ సర్కారును దించి కాంగ్రెస్ సర్కారును ఎత్తుకున్నారు జనం. మరి గత సర్కారు విధానాలను కొనసాగిస్తే మరి మిమ్మల్ని ఎత్తుకున్నది ఎందుకు? మొదటి ప్రశ్న. దీనికి ఈ ప్రభుత్వం ఏమని సమాధానం చెప్తుంది? ఆ సర్కారు విధానాలు బాలేవని మిమ్మల్ని తెస్తే ఆ సర్కారు విధానాలను కూడా మీరు కొనసాగించవద్దు కదా. అయినా మేము మాకు లాభసాటిగా వచ్చే వాటిని మాత్రము మేము కొనసాగిస్తాం. మరి గత సర్కారు విధానాలను కొనసాగిస్తే తెలంగాణ టీఎస్ గత సర్కారు విధానాలను కొనసాగిస్తే టీఎస్ను టీజీకి ఎందుకు మార్చినట్టు? గత సర్కారును కొనసాగిస్తే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు మార్చినట్టు? తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రగతి భవన్ని ప్రజాభవన్ ఎందుకు చేసినట్టు? ప్రజాభవన్ అని చేశారు. ఇట్లాంటివి అనేకవి గత సర్కారు మరి విధానాలను మీరు ఎందుకు కొనసాగించలేదు అంటే మనకు నచ్చితినము గత సర్కారు విధానం, నచ్చకపోతే గత సర్కారు విధానం బాలేదు అంటారు. ఇప్పుడు టీఎస్ని టీజీగా చేయడంలో ఏమైనా రూపాయి ఆదాయం వచ్చేది ఉందా? లేదు. ఆదాయం మీకు వచ్చేది లేదు కాబట్టి ఇది మార్చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం వల్ల మీకు పోయే నష్టం ఏమన్నదంటే నష్టం లేదు కాబట్టి అది మార్చేశారు. ప్రగతి భవన్ని ప్రజాభవన్ చేసి పేర్లు మార్చారు. ఎక్కడైతే పాలసీలో డబ్బులు వస్తాయో ఆ డబ్బులు వచ్చే విధానాన్ని మాత్రం మేము మార్చము అన్నారు. గత ప్రభుత్వము ఒకవేళ ఫ్రీ హోల్డ్తోనే చేసింది అనుకుందాం. గత ప్రభుత్వం ఏం చేసింది? 100% వేద్దామనుకున్నది. గత ప్రభుత్వం 100% వేద్దామనుకున్నది. 200% రిజిస్ట్రేషన్ అన్నది. మరి మీ ప్రభుత్వం ఏం చేసింది? 30%, 50%కే వీటిని పరిమితం చేసింది. సో గత ప్రభుత్వం కంటే కూడా మీరు ఒక కమిటీ వేసి ఆ కమిటీలో మీరు ఆమ్యమాయాలు మాట్లాడుకొని ఇదంతా తగ్గించారు. నిజంగానే గత ప్రభుత్వ సర్కారు విధానానికి ఇది కొనసాగింపు అయితే గత ప్రభుత్వంలో మరి అది అమలు జరగలేదు, మరి ఈ ప్రభుత్వంలో అమలుకి ఎట్లా వీలవుతుంది అని ఆలోచిస్తే ఎవరికైనా విషయం అర్థమవుతుంది. ఇది గత ప్రభుత్వంలో వచ్చిన ఆలోచనకు మీ ఆలోచనను జోడించి దాన్ని మరింత పకడ్బందీగా రూపొందించి మరింత ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించేందుకు జరిగిన కుట్ర. గత ప్రభుత్వంలో కుట్ర మొదలైందేమో కానీ అమలు జరగలేదు. కానీ ఈ ప్రభుత్వంలో కుట్ర మొదలైంది, అమలుకు సిద్ధమైంది, భూముల పందేరానికి సిద్ధమైంది, కోట్ల రూపాయల స్కామ్కు ఇది తెరలేపింది. మరి గత ప్రభుత్వం కొనసాగింపు అని చెప్పడం ఏమిటికంటే ఈ వ్యతిరేకతను మా మీద రాకుండా గత ప్రభుత్వం మీద వేసినాం అనుకో, ఇప్పుడు ఈ కాంగ్రెస్ తరఫున మాట్లాడే నాయకులకు ఒక అస్త్రం ఇచ్చినట్టు. ఇది మేం చేసింది కాదు గత ప్రభుత్వం. మరి గత ప్రభుత్వం చేసిందనే కదా, గత ప్రభుత్వం అరాచకాలు చేస్తుందనే కదా మీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. మరి మీ ప్రభుత్వం గత ప్రభుత్వ విధానాలను అమలు చేయవచ్చా అంటే ఇప్పుడు ఈ నాయకులు దీనికి ఏం సమాధానం చెప్తారో మనం చూద్దాం.